హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చిన న్యూస్. ఫ్రెండ్స్, డీజీపీకి ఘోర ప్రమాదం, తీవ్ర డేంజర్లో సీఎం జగన్ అనే అప్డేట్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. సో దానికి సంబంధించిన వివరాలు చెప్పడానికి నేను ఈ వీడియో చేయడం జరిగింది. వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. ఫ్రెండ్స్, ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. డీజీపీని తక్షణమే బదిలీ చేయాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది. కింది ర్యాంక్ అధికారికి బాధ్యతలు అప్పగించాలని ఈసీ ఉత్తర్వులో పేర్కొంది. ఆయనకు ఎన్నికల విధులు అప్పగించకూడదని స్పష్టం చేసింది. సోమవారం ఉదయం 11 గంటలకు 3 డీజీ ర్యాంక్ అధికారుల జాబితా పంపాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. గత కొంతకాలంగా విపక్ష రాజకీయ పార్టీల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో ఈసీ ఈ మేరకు చర్యలు తీసుకుంది. అధికార వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ విపక్షాలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి. ఇంతకు ముందు ఎన్నికల సంఘం ఏపీలో 2 డీఎస్పీలపై బదిలీ వేటు వేసింది. వారిపై అందిన ఫిర్యాదుల మేరకు ఎన్నికల సంఘం ఈ మేరకు చర్యలు తీసుకుంది. అనంతరం డీఎస్పీ వీరరాఘవరెడ్డి, రాయచోటి డీఎస్పీ మహబూబ్ బాషాను ఎన్నికల సంఘం బదిలీ చేసింది. కాగా మే 11న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 11న అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్సభ పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు విస్తృత ప్రచారంతో ప్రజల్లోకి వెళ్తున్నాయి. అధికార వైసీపీ ఒంటరిగా పోటీ చేస్తుండగా టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలో కూటమిగా బరిలో దిగుతున్న విషయం తెలిసిందే. అన్ని పార్టీలు తాము ఏం చేస్తామో చెబుతూ ప్రచారంలో దూసుకుపోతున్నాయి. అయితే జూన్ 4న ప్రజల తీర్పు వెలువడనుంది.